ఉపరాష్ట్రపతి ఎన్నికలు అయిపోయాయి కదండి. ఎవరు గెలిచారో తేలిపోయిందండి. నిజానికి ఓటింగ్ కంటే ముందరే ఎవరు గెలిచారో తెలిసిపోయిందండి. కాకపోతే ఎవరికి మద్దతు ఇవ్వాలో ఆ పార్టీలన్నీ కలిసే ఉన్నాయండి. ఏ కూటమితోనూ లింకు లేని మన రాష్ట్రంలోని ఓ పార్టీ మాత్రం ముందే కోతట్టేసి సపోర్ట్ అడగక ముందే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అదే ఆ పార్టీకి పెద్ద తలనొప్పిలా మారిందండి. ఆ విషయం మీకు తెలుసా? తెలియకపోతే ఇప్పుడు చూసేయండి. ఉపరాష్ట్రపతి ఎన్నికల వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పే వచ్చి పడింది. ఆ పార్టీ అధినేత జగన్ నిర్ణయాలు కుడితిలో పడ్డ ఎలకలా అయిపోయింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తటస్థంగా ఉండాల్సింది పోయి ఏరి కోరి కష్టాలు తెచ్చుకుందంటున్నారు. బీజేపీ ఎప్పుడు అడుగుతుందా అని వెయిట్ చేస్తున్నట్టు అడిగిందే తడవుగా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది ఆ పార్టీ. దీనికి బదులుగా మరి జగన్కు ఎలాంటి సాయం అందుతుందనే చర్చ జరుగుతుంది. మరోవైపు కేసులకు భయపడి రాజీ పడిపోయారంటూ జగన్పై కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడుతోంది. బీజేపీని వ్యతిరేకించే ప్రతి పార్టీకి ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శత్రువుగా మారింది. తమకు కావాల్సినంత బలమున్నందున సైలెంట్గా ఉన్నా కూడా జగన్ను బీజేపీని పట్టించుకునేది కాదు. ఇప్పుడు బీజేపీకి సహకరించి దాని వ్యతిరేక పార్టీలకు గుస్సా తెప్పించారు. కాంగ్రెస్ పార్టీ అయితే జగన్ మీద ఆగ్రహంగా ఉందంటున్నారు. గతంలో ఏపీలో ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేసి కాంగ్రెస్ను దారుణంగా దెబ్బతీశారు జగన్. తద్వారా జాతీయ స్థాయిలో సైతం కాంగ్రెస్పై తీవ్ర ప్రభావం పడింది. కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబానికి విపరీతమైన ప్రాధాన్యమిస్తే జగన్ మాత్రం పెద్ద దెబ్బ కొట్టేశారని ఢిల్లీ పెద్దలు ఆగ్రహిస్తున్నారు. ఏపీలో జగన్ ఓటమి తర్వాత చంద్రబాబు ఎన్డీఏకు కీలక భాగస్వామిగా మారారు. ఆ సమయంలో జగన్ పట్ల కాంగ్రెస్ పార్టీలో కొంత సానుకూల వైఖరి కనిపించింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలపడే సూచనలు కనిపిస్తుండగా ఏపీలో జగన్ని చేరదీయడం ద్వారా పూర్వ వైభవం పొందవచ్చునన్నది కాంగ్రెస్ ప్లాన్ అంటున్నారు. కానీ ఈ అవకాశాన్ని జగన్ చేజార్చుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మూడోసారి అధికారంలో కొనసాగుతుంది. సాధారణంగా 10-15 ఏళ్లకు పొలిటికల్ ట్రెండ్ మారుతుంది. 2004లో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చింది. 2014 వరకు అంటే 10 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉంది. 2014లో మోదీ హవాలో కాంగ్రెస్ కొట్టుకుపోయింది. 2019లో అయితే ఎవరి సాయం అక్కర్లేకుండా అధికారంలోకి వచ్చింది బీజేపీ. 2024లో మాత్రం మెజార్టీకి దూరంగా నిలిచిపోయింది. అప్పటికంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకున్నట్టుగా కనిపిస్తోంది. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేయడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. బీజేపీని అధికారానికి దూరం చేసేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఎలా ఉండాలి? ఏ కూటమితో సంబంధం లేనట్టుగా ఉంటే ఫ్యూచర్లో ఎట్టు కావాలంటే అటు ట్రెండ్స్ను బట్టి వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా ఎన్డీఏ కూటమికి మద్దతు పలికారు. వాస్తవానికి జగన్ మద్దతు ఇవ్వకపోయినా ఎన్డీఏ అభ్యర్థి గెలుస్తారని అందరికీ తెలుసు. దీనివల్ల జగన్కు వచ్చే ప్రయోజనం కూడా ఏంటనే ప్రశ్న దగ్గరే చర్చ ఆగిపోతుంది. అంటే ప్రస్తుతానికి జగన్కు కేసుల నుంచి ఉపశమనం మాత్రమే అవసరమనే వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దానినే హైలైట్ చేస్తూ జగన్పై విమర్శలు గుప్పిస్తోంది. జగన్ వెన్నెముక లేని నాయకుడని అంటోంది. కేసుల గురించి బీజేపీకి సరెండర్ అయ్యారని, చరిత్ర మిమ్మల్ని క్షమించదంటూ కాంగ్రెస్ పార్టీ ఏపీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ తీవ్ర విమర్శలు చేశారు. ఇదే విషయంపై సంచలన ట్వీట్ చేశారు ఠాకూర్. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. బీజేపీ వ్యతిరేక పార్టీలు కూడా జగన్ను దగ్గరకు తీసుకునే అవకాశాలు లేవంటున్నారు.